ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. జూలై 2026 మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? 2026 జూలై మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ముఖ్యంగా క్లుప్తంగా ఇదివరకు ఎప్పుడు చెప్పలేదు, కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. మనం కూడా కొంత ప్రయత్నం చేద్దాం. రవి సంచారం 15 జూన్ నుంచి 16 జూలై వరకు మిథునంలో ఉండి 16 జూలై టు 17 ఆగస్టు మధ్యలో కర్కాటకంలో ఉంటారు. కుజగ్రహము 1-5 నుంచి 29 జూన్ మధ్యలో వృషభంలో, అలాగే 2 ఆగస్టు వరకు మిథునంలో సంచారం చేసే అవకాశం ఉంటుంది. బుధగ్రహం వచ్చేసి మనకి 22 జూన్ వరకు 22 జూన్ వరకు కర్కాటకంలో ఉండి 7th జూలై వరకు మిథునంలో ఉండి 5th ఆగస్టు వరకు మన యొక్క సంచారం అంటే వక్ర సంచారంలో కర్కాటకం వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళి వక్ర సంచారంలో ఉండే అవకాశం ఉంటుంది. 5th ఆగస్టు వరకు ఆయన మళ్ళీ మిథునంలో ఉంటాడు. అలాగే శుక్రగ్రహ సంచారం వచ్చేసి 8th జూన్ నుంచి 4th జూలై వరకు సింహంలో ఉండి 4th జూలై నుంచి 1st ఆగస్టు వరకు కన్యలో సంచారం, శుక్రగ్రహ సంచారం. అంటే ఇది శుక్రుడు నీచ స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అది గమనించుకోండి. అలాగే గురుగ్రహం కర్కాటకంలో జలరాశిలో ఉన్నాడు, అలాగే శని మీనంలో శుభస్థానంలో ఉన్నాడు అనే విషయాన్ని గమనించండి. ఇది కేవలం గ్రహాల యొక్క సంచారం. దీన్ని బట్టి మనం ఫలితాలు చెప్తున్నాం. ఒకళ్ళిద్దరు వ్యక్తులు ఇలా అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్పబడింది. వచ్చే మాసం చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు ఈ విషయం గురించి. బట్ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం గ్రహ సంచారం చెప్పుకున్నాను నేను. మరి దాన్ని బట్టి మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుకోబోతున్నాం, మనకు ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఏముంటుంది అలా అనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులకి శుభకరమైన వార్తలు ఏమిటంటే జలరాశిలో కర్కాటకంలోకి గురు సంచారం, అలాగే కుజుడితో కలిసి ఉండడం వల్ల కుజుడి యొక్క సంచారం కూడా మనకి బుధుడు కర్కాటక సంచారం మరియు కుజుడు వృషభ సంచారం, మిథున సంచారం వల్ల కూడా అద్భుతమైనటువంటి వర్షాలు ఉన్నాయి, సమృద్ధి వర్షాలు ఉన్నాయి. ఎవరి మాట వినకండి రైతు సోదరులారా, నా మాట వినండి. సమృద్ధి వర్షాలు ఉన్నాయి. 90%, 95% కాదు, 120% పైన మనకి వర్షాలు పడతాయి, ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించుకుంటూ ఇక మనం 12 రాశుల వరకు ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. శుభమస్తు. వృషభ రాశి వారికి 2026 జూలై మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వృషభ రాశి వారికి కాస్త భగవద్ ధ్యానం చాలా ముఖ్యమైనది. దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం, లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడం, అలాగే భగవద్గీతలో 9 నుంచి 14 అధ్యాయాలు చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆ విషయాన్ని గమనించండి. అలాగే మొదటి వారంలో కాస్త శారీరక ఒత్తిడి, మానసికమైనటువంటి ఇబ్బంది, ఉద్యోగంలో ఒత్తిడి ఉండడం, అవతల వాళ్ళు అప్రిషియేట్ చేయకపోవడం లాంటి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. బట్ మీ ఉద్యోగంలో పై అధికారులు మనల్ని పొందుకుంటారు. 1వ వారం అలా ఉంది, 2వ వారం అలాగే ఉంది. కాస్త జాగ్రత్త, సమయపాలన, సంయమనం పాటించడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఒత్తిడిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి, తప్పకుండా ఒత్తిడిని అధిగమిస్తారు. మీరు అనుకున్నది సాధించే తత్వం బలంగా ఉంటుంది. కానీ మొదటి 2 వారాల్లోనే చికాకులు, కొంత ఇబ్బంది కలిగించడం, బద్ధకం, లేనిపోని ఇతర విషయాల మీద ఆధారపడడం, అతిగా ఆలోచించడం, లేనిపోని స్నేహితుల వల్ల నష్టాలు పొందుకోవడం, అనవసరంగా అప్పులు చేయడం, అప్పులు ఇవ్వడం, రెండు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే కొన్ని వస్తువులు దొంగిలించబడే అవకాశం ఉంది కనుక కాస్త జాగ్రత్తగా ఎమరుపాటుగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. బట్ 3వ వారం అదృష్టయుగం, 4వ వారం చాలా మహాశుభయోగాలు, వివాహ సంబంధ అనుకూలతలు, వృత్తి ఉద్యోగాది లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనప్రాప్తి ఉంది. బట్ 3-4 వారాల్లో చాలా మంచి ప్రయోజనం ఉంది. 1-2 వారాల్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లేదా ఆ 2 వారాలు దూరంగా ఉండండి షేర్ మార్కెట్కి. డే ట్రేడింగ్ చేయకండి, చాలా మంచిది కాదు, నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. అలాగే మొదటి 2 వారాల్లో ఇతరుల ప్రోద్బలంతో మద్యపానం చేసే అవకాశం ఉంది కనుక అలా మద్యపానం చేసినప్పుడు ఇంటి పట్టునే పడుకోండి. అనవసరంగా వాహనం మీద బయటికి రాకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు. విద్యార్థికి మొదటి 2 వారాల్లో కఠినమైనటువంటి సవాళ్ళు ఉంటాయి. ఈజీగా రాదు పేపర్, చాలా కష్టపడాలి. అందుకే మీ బుద్ధి అలాగే విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకొని సమయపాలన ఉండి ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి గంట ముందుగానే వెళితే ఈ వర్షం వలనో, ఇతరత్ర వాహనం వలనో, ట్రాఫిక్ వలన ఇబ్బంది లేకుండా గంట ముందుగా మీరు పరీక్ష కేంద్రం దగ్గర ఉంటే తప్పకుండా మీరు బెస్ట్ ర్యాంక్ పొందుకుంటారు. మొదటి 2 వారాలు అటువంటి ఆటంకాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కానీ మాసం మొత్తం చూసుకుంటే
ధనయోగం, ఆత్మస్థైర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, రాజకీయ నాయకుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా అవకాశాలు అందుకోవడం. సినిమా విడుదల ఉంటే మాత్రం 3వ వారం 4వ వారం చేసుకోండి, లాభాలు ఉంటాయి. కొత్త చిత్ర నిర్మాణ ప్రారంభం కూడా 3వ వారం 4వ వారం చాలా శ్రేయస్కరంగా చెప్పబడుతోంది. అలాగే ఇక వ్యాపారం వైపు వస్తే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం. కాస్త జాగ్రత్తగా ఉంటే 2 వారాలు, తదుపరి 2 వారాల్లో అద్భుతమైనటువంటి వ్యాపార లాభం. భాగస్వామిని కలుపుకోవాలనుకుంటే 3వ వారంలో కలుపుకోండి. ఏదైనా వెంచర్ స్టార్ట్ చేయాలనుకుంటే కూడా 3వ వారంలో ప్రారంభం చేస్తే అద్భుతము, తప్పకుండా విజయం ప్రాప్తించుకోవడం ఖాయం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిసిటీ లాభాలు. ఇక కుటుంబ విషయానికి వచ్చేస్తే మాతాపితృల సౌఖ్యం, ఆనందకరమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, వివాహ యోగం, సంతాన యోగం, భార్యాభర్తల మధ్య అలాగే సోదరుల మధ్య అనుకూలవంత అనుబంధం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం మీరు 3-4 వారాలు చేస్తే తప్పకుండా మీరు విదేశాలు వెళ్ళడం ఖాయం. వీసా సౌలభ్యాన్ని తప్పకుండా పొందుకుంటారు. వ్యాపారపరంగా లాభం. ఇక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంటు, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం ఉంది 3-4 వారాల్లో. 1-2 వారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా తప్పకుండా మీకు ఉద్యోగ లాభం ఉంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం అనుకూలంగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. అలాగే రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పత్తి మరియు ఇతరత్ర బెల్లము లాంటి వ్యాపారం చేసేవారికి, పండించే వారికి లాభకరంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకు మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారాన్ని అందుకోవడం, వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, శుభకరమైన సంతాన ప్రాప్తి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, కుటుంబ పరంగా సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. మొదటి 2 వారాల్లో భగవద్ ధ్యానం చేసుకుంటూ, నిదానంగా మాట్లాడుతూ, ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించే ప్రయత్నం చేస్తే ఈ మాసం మీకు అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది. దాదాపుగా మీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అనుకూలంగా ఉండాలని వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభమంగళ యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.